డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా వరకు ఎవరైనా కూడా కొత్తగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఫైనాన్షియల్గా లోన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలా లోన్ రూపకంగా కాకుండా ఎంఎస్ఎంఈ నుంచి ఏమైనా వాటా రూపకంగా లేదంటే ఈక్విటీ షేర్ పరంగా అలాంటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటారా సార్? ఖచ్చితంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి కంపెనీకి, అది ప్రొప్రైటర్షిప్ కానివ్వండి, పార్ట్నర్షిప్ కానివ్వండి, ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానివ్వండి, ఆర్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే స్టార్టప్స్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, అందరికీ కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అందరూ అప్పు తీసుకుంటారు, అదే లోన్స్, సబ్సిడీ లోన్స్ అయినా కానివ్వండి, ఆర్ కమర్షియల్ బిజినెస్ లోన్సే కానివ్వండి. కానీ రెండో ఆప్షన్ చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది అండ్ చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇందులో మీకు ఎలాంటి ఆబ్లిగేషన్ ఉండదు, మీరు ఎవరికి కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు ఆ డబ్బు. అదే ఈక్విటీ. అంటే మీరు మీ దగ్గర ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, 51-49% షేర్ ఉంటుంది అనుకోండి. ఇద్దరు కలిసి కూడా ఒక 5% ఆఫ్లోడ్ చేస్తారు స్టేక్ని. ఆఫ్లోడ్ చేయడం అంటే ఆ 5% వాటాని మీరు జనాలకి ఆ 5% ఉన్న దాంట్లో షేర్ రూపంలో అందరికీ పంచిపెడతారు. సే ఫర్ ఎగ్జాంపుల్, సెబీ ఏం చేస్తుందంటే, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, మీకు మినిమం ఒక 3 years ప్రాఫిట్ రన్ చేసిన కంపెనీకి మీకు బాగా డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అంటే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఐటీఆర్ రిటర్న్స్ కానివ్వండి, కంపెనీ బిజినెస్ గురించి కానివ్వండి, అవన్నీ కూడా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మీకు ఐపీఓ పర్మిషన్ ఇస్తారన్నమాట. సో ఐపీఓ అంటే ఏంటంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకేనా? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఏంటంటే, మనకు స్టాక్ మార్కెట్లో 2 విధాలు ఉంటుందండి. ఒకటి ఏంటంటే ప్రైమరీ మార్కెట్, రెండోది సెకండరీ మార్కెట్. ప్రైమరీ మార్కెట్లో ఫస్ట్ మీరు రావాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ తీసుకొని మీ పబ్లిక్ ఆఫరింగ్ అనేది సక్సెస్ఫుల్గా, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5-10 కోట్లు కావాలండి. మీరు ఒక ఎంఎస్ఎంఈ కంపెనీ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. సో మీకు 5-10 కోట్లు అవసరం ఉందనుకుంటా. ఒక 10 కోట్లు కావాలనుకుంటే 10 కోట్ల వర్త్ షేర్స్ మీరు మార్కెట్లో జనాలకి ఇవ్వడానికి వస్తారు త్రూ ఆల్ ద బ్యాంక్స్ అనమాట. ఓకేనా? సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, మీకు 10 కోట్లు కాదు 11 కోట్లు లేదంటే 12 కోట్ల వరకు జనాలు డబ్బులు మీకు ఇస్తారు. అంటే మిగతా 2 కోట్లు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే మీరు ఏం చెప్పారు సెబీకి, నాకు 10 కోట్ల వరకు డబ్బులు వస్తే చాలు, నేను నా బిజినెస్ని బాగా ఎక్స్పాండ్ చేసుకొని ప్రాఫిట్స్ చేసుకొని జనాలకు ఆ డబ్బు నేను డివిడెండ్ రూపంలో, షేర్ ప్రైస్ పెరిగే రూపంలో నేను ప్రాఫిట్స్ ఇస్తాను. ఓకేనా? సో అలాంటి విషయంలో మీకు ఒక పెద్ద న్యూస్ వచ్చింది, మీకు చెప్పాలి. ఒక క్లాసిక్ అండి. ఇలాంటి కైండ్ ఆఫ్ న్యూస్ని నెక్స్ట్ ఒక సంవత్సరంలో లేదా 10 సంవత్సరాల్లో కూడా దీన్ని బీట్ చేయగలుగుతారా లేదా అన్న ఒక గుడ్ న్యూస్ అందరికీ చెప్పాలి. ఏంటి సార్ ఇది? ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టారో వాళ్ళందరికీ ఒక మేజర్ గుడ్ న్యూస్ ఏమొచ్చిందంటే, అది కూడా మీడియాలో వచ్చింది అండ్ అది నేను మీ అందరు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తే ఒక బైక్ డీలర్ ఉన్నారండి. ఒక బైక్ డీలర్, ఆయనకి 2 షోరూమ్స్ ఉన్నాయి. ఆ 2 షోరూమ్ ఉన్న అతని దగ్గర 8 మంది జాబ్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు. ఆయన తీసుకొచ్చాడు 117 రూపాయల చొప్పున ఒక్కొక్క షేర్ ప్రైస్ పబ్లిక్కి ఇష్యూ చేద్దామని చెప్పేసి ఐపీఓ తీసుకొచ్చాడు. అంటే ఆయనకు 11 లక్షల షేర్స్ ఇష్యూ చేయాలి, 117 రూపాయలు అనుకుంటే అది మీరు క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 12 లక్షల వరకు వస్తుందండి అమౌంట్. 12 కోట్లు వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 12 crore ఐపీఓ. 12 కోట్ల ఐపీఓకి ఆయన కంపెనీ షోరూమ్ ఇచ్చే సర్వీస్ కానివ్వండి, అమ్మే బండ్లు కానివ్వండి, ఎంత నీట్గా అండ్ ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేస్తున్నాడని చెప్పేసి ఆయనకున్న గుడ్ విల్ వల్ల జనాలు అందరు కలిసి ఆల్ ఓవర్ ఇండియాలో, వరల్డ్లో నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసి ఎన్ని డబ్బులు వచ్చేది అతనికి? 500% వచ్చింది. 500%? 500 టైమ్స్. శాతం కాదు, 500 టైమ్స్, 500 సార్లు అనమాట. ఆయన అడిగిన 12 కోట్లకి. అది టోటల్ అమౌంట్ ఈస్ 4,800 crores. ఓకే. ఆయనకి జస్ట్ అవసరం ఉంది 12 కోట్లు మాత్రమే. ఇప్పుడు 12 కోట్లు ఆయన చెప్పాడు కదా, మిగతా 4,800 కోట్ల నుంచి 12 కోట్లు తీసేసి మిగతా డబ్బు అంతా తిరిగి ఇవ్వాల్సి వస్తుంది ఆయన. ఎందుకంటే అంత డబ్బు ఆయన వాడుకోలేడు. బికాస్ సెబీ నుంచి పర్మిషన్ తీసుకుంది అంతవరకే, 12 కోట్ల వరకే. మిగతా డబ్బులు అన్నీ కూడా అందరూ తిరిగి ఇవ్వాలి ఇక్కడ. ఓకే. దిస్ ఇస్ లైక్ నెవర్ బిఫోర్. ఎప్పుడు జరగల ఇండియన్ హిస్టరీలో. ఎంఎస్ఎంఈ లిస్టింగ్ విషయానికి వస్తే ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద అమౌంట్ రావడం ఒక చిన్న కంపెనీకి. గ్రేట్. దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్కి వద్దాం. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టపడుతున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్. ఓకేనా?
వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. కొంతమంది అయితే 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు, కొంతమంది 20 సంవత్సరాలు కష్టపడుతున్నారు. కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద లైట్ ఆఫ్ ద డే. వై? బికాజ్ వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకోలేకపోతున్నారు. లోన్లు తీసుకొని దాంట్లో కూరుకుపోతున్నారు. ఆ లోన్ అమౌంట్ తీర్చుకోలేక, లేబర్ శాలరీస్ ఆన్ టైము, ఓవర్ హెడ్స్ పెరుగుతున్నాయి, ఆపరేషన్స్ చేసుకోలేక, బిజినెస్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఇంకా అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇవన్నీ విషయాలు మీకు ఎలాంటి ట్రైనింగ్ కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఐపీఓని ప్రిఫర్ చేయండి. మీ నెత్తి మీద ఉన్న భారాన్ని తగ్గించుకోండి. మీకున్న అప్పుల్ని కూడా ఇందులో నుంచి వచ్చిన అమౌంట్, ఐపీఓ నుంచి వచ్చిన అమౌంట్ని మీరు అక్కడ కాస్తంత డైవర్ట్ చేయొచ్చు. కానీ ఆ విషయం మీరు ముందే సెబీకి చెప్పాలి. మాకు ఇన్ని అప్పులు ఉన్నాయండి, మేము వచ్చిన అమౌంట్లో నుంచి మేము కొంత ఐపీఓ నుంచి అప్పులకు ఇచ్చుకుంటాం, మిగతా అమౌంట్ మేము ఎక్స్పాండ్ చేసుకుంటాం బిజినెస్ అని చెప్పి క్లారిటీ ఫుల్గా ఇవ్వాలి. అందులో దాపరికాలు ఉండకూడదు. అలాంటి మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు, బ్యాంకర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా మీకు తోడ్పడతారన్నమాట మీ ఐపీఓని సక్సెస్ఫుల్ చేయడానికి. ఇప్పుడు ఈ కంపెనీ 117 రూపాయల షేర్తో ఐపీఓ తీసుకొచ్చింది కదా, ఇది ఏ రోజైతే లిస్టింగ్ కాబోతుందో, ప్రైమరీ మార్కెట్ చెప్పాను కదా, సో సెకండరీ మార్కెట్కి రాబోతుంది ఈ షేర్ అనమాట 117 రూపాయల ఫేస్ వాల్యూతో. ఇక అక్కడి నుంచి కనీసం మీరు చూడండి, ఫస్ట్ డే నాడు లిస్టింగ్ అవ్వగానే అది కనీసం 150 నుంచి 200 రూపాయలు వెళ్ళిపోతుంది ఒకటే రోజులో. అంటే నేను రికమెండేషన్ ఇవ్వట్లా అందరు వెళ్ళి కొనమని చెప్పేసి, నేను జస్ట్ నా హోంవర్క్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ రికమెండేషన్స్, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇలాంటిది అతనికి వచ్చిందంటే అతను చాలా కష్టపడి ఆ కంపెనీ ఓనరు పేరు తెచ్చుకున్నాడండి. పేరు తెచ్చుకున్న తర్వాత అతను స్మార్ట్గా కొంతమంది బ్యాంకర్స్, ఆడిటర్స్ కూర్చుకొని ఒక స్మార్ట్ ప్లాన్తో ముందుకు వచ్చాడు కాబట్టి అన్ని డబ్బులు ఆయనకు వచ్చాయి. సో ఈరోజు 12 కోట్లు వచ్చాయి, రేపటి రోజు ఆయన ఇంకొక కంపెనీతో వస్తే ఇంకొక 1000 కోట్లు వస్తాయి ఆయనకి. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి కంపెనీస్ ఎవరైనా సఫర్ అవుతున్నారు అనుకుంటే, స్టార్టప్స్ కానివ్వండి, ఎంఎస్ఎంఈస్ కానివ్వండి, త్వరగా నాతో కాంటాక్ట్ చేయమని చెప్తాను శిరీష. సో మరి ఎలా అప్రోచ్ అవ్వాలి? అప్పుల నుంచి బయటపడాలి అన్నా, లేదు అంటే మాకు ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఒక మంచి మార్గం కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని ఏ రకంగా ప్లాన్ చేస్తే మాకు హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఈ 8th సెప్టెంబర్ రోజున వీఆర్ గోనా హ్యావ్ అ ఎక్స్క్లూసివ్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఫర్ ఆల్ దోస్ ఆంటర్ప్రినర్స్ కోసం మాత్రమే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా, లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేసి సర్వైవ్ అవుతున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళిద్దరికీ కూడా ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా మార్కెట్లో లోన్స్తో పాటు, లోన్సే కాకుండా ఐపీఓలో, ఈక్విటీలో మనం ఎలా గ్రో అవ్వాలి, ఇందులో మనము కొన్ని వందలాది కోట్ల బిజినెస్ లాగా మనం ఎలా ఆ కళని సాకారం చేసుకోవాలి, ఇవన్నిటికీ కూడా ఒకటే మాస్టర్ క్లాస్ 8th సెప్టెంబర్ మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. త్వరపడండి. లేట్ అయితే మాత్రం మీకు మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ పోయే అవకాశం మళ్ళీ తిరిగి రావు. సో కాబట్టి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎక్కడ మీరు వరల్డ్ ఓవర్లో ఉన్నా కానీ మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇమీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా? దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదంటే టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. మా టీం వైపు నుంచి మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.